ఇన్ని కోట్లు పెట్టిన రాణి దేహంలో పొగగొట్టం పెట్టినట్టు, ఫ్యాక్టరీ పెట్టినట్టు ఎవడరా నువ్వు పెట్టడానికి? లోపల ఊపిరితిత్తులు పాడు చేయడానికి నువ్వెవడు? లివర్ పాడు చేయడానికి నువ్వెవరు? దేహంలో ప్రతి విషపూరితమైన దాన్ని వేయడానికి నువ్వెవరు? ఇవండి చాలా చిన్నవండి, బలహీనత అండి, శరీరం అండి. అసలు నువ్వెవడు అసలు పాడు చేయడానికి? చిన్న మేకనండి కొడతానండి అంటే ఒప్పుకుంటారా? ఎవరింటికి వెళ్ళి ఎవరింటి పగలు కొడతావు? గవర్నమెంట్ వాళ్ళు వేసిన సీసీ రోడ్డు పగలు కొడతానంటే నాడు కేసేస్తాడు. గవర్నమెంట్ వాళ్ళు వేసిన సీసీ రోడ్డు పగలు కొడితేనే నువ్వు పర్మిషన్ లేకుండా ఎందుకు పగలు కొట్టావు? కేసు అది తీసుకెళ్ళి లోనేస్తారు. అలాంటిది దేవుడిచ్చిన దేహంలో శరీర సంబంధమైన బలహీనలతో, మందు, సిగరెట్టు వాటితో పాడు చేస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటే, అంతకు మించిన విషములతో పాడు చేస్తున్న వాళ్ళు ప్రతి మనుషులు ఉన్నారు. ఎలాంటి విషయాలు ఉన్నాయంటే ఏమొస్తున్నాయట? మార్క్సు వార్త 7వ అధ్యాయంలో 20వ వచనంలో ఉన్నాయి చూడండి. ఇన్ని భయంకరమైన వాటితో ఈ దేహాన్ని నింపారు. నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం. ఎంత అహం అండి మనిషికి, ఎంత అవివేకం అండి మనిషికి, ఎంత వ్యభిచారపు ఆలోచనలండి, ఎంత దోచుకునే ఆలోచనలండి, ఎంత ద్వేషాలండి. వీటితో నింపావు. దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడండి?